పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి మండలంలో పలు గ్రామాల్లో గురువారం కురిసిన అకాల వర్షం గాలివాన దాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులరెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ముఖ్యంగా మల్లవరం, కొత్తపాలెం, బుచ్చినపాలెం, నిమ్మవరం, అందాలపల్లి, ఉప్పలపాడు, వేలూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన గాలివానకు నేలకొన్న బొప్పాయి, పుచ్చకాయ, అరటి మరియు వరి పంటలు స్వయంగా పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆమ్దాలపల్లి గ్రామ పరిధిలో ఒక రైతు పరిస్థితి వర్ణాతీతంగా మారింది. 8 ఎకరాలలో బొప్పాయి, పుచ్చకాయ సాగు చేసిన ఆ రైతు ఏకంగా 10 లక్షల రూపాయల పైగా పెట్టుబడి పెట్టారు. గాలివాన బీభత్సానికి తోటంతా పూర్తిగా ధ్వంసమైపోయింది. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి మట్టుపాలైందని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక అంచనాల ప్రకారం మండలంలోని సుమారు 100 ఎకరాల బొప్పాయి, పుచ్చకాయతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించామని, మండలంతా పూర్తి స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపుతామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపరిహారం అందించి తమకు గట్టెక్కించాలని పొదిలి ప్రాంత రైతులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నిన్న పడినటువంటి అకాల వర్షాల కారణంగా వ్యవసాయ మరియు హార్టికల్చర్కి సంబంధించినటువంటి క్రాప్స్ అనేవి కొంత డ్యామేజ్ జరగడం జరిగింది. ఆ నష్టాన్ని పరిశీలించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆముదాలపల్లి గ్రామాన్ని, తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఉప్పలపాడు, బుచ్చనపాలెం, అదేవిధంగా కొత్తపాలెం, ఈ గ్రామాల్లో కొద్ది ఎక్కువ మొత్తంలో మనకి వడగళ్ల వర్షంతో ఎక్కువగా ఈ పంట నష్టం అనేది జరిగింది. దీంట్లో హార్టికల్చర్ క్రాప్స్ ముఖ్యంగా వచ్చేసరికి పపాయ వచ్చేసి దాదాపుగా ఇప్పటివరకు మా నోటీస్కి వచ్చింది ఒక 100 ఎకరాల వరకు ఏదైతే ఉందో ప్రాథమికంగా అంచనా వేసేసి ఇది నష్టం జరిగినట్టుగా చేసాము. అదేవిధంగా ఏదైతే ఉందో బనానా, ఈ ఉప్పలపాడు ఏరియాలో బనానా కానీ కొంత సాగులో ఉంది. దీంట్లో ఇప్పటివరకు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది కూడా 6 ఎకరాల వరకు ఏదైతే ఉందో బనానా మొత్తం కింద పడినట్టుగా మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ కానీ దాదాపు సాగులో ఉంది మన దగ్గర. ఇది కానీ లేత దశలో ఉంది. అదేవిధంగా పూత దశలో ఉండేసి ఇది కానీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ వడగళ్ల వర్షానికి నష్టం వాటిల్లడం జరిగింది. అదేవిధంగా దోసలు కానీ వేయడం జరిగింది కొంతమంది రైతులు. అది కానీ పరిశీలించాం. అది 4 ఎకరాల వరకు రిపోర్ట్ చేశాము. ఈ పూర్తిగా ఏదైతే ఉందో ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఏదైతే ఉందో మండలంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ స్టాండింగ్లో ఉన్నటువంటి క్రాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రాథమికంగా ఏదైతే ఉందో మనం ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏదైతే ఉందో ఒక 4-5 రోజుల్లో అంచనాలు తయారు చేసేసి ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఈ రైతుల నష్టాన్ని అంచనా వేసేసి ప్రభుత్వాన్ని పంపించి రైతులకు న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అగ్రికల్చర్ క్రాప్స్కి వచ్చేసరికి కొంత వరి, అదేవిధంగా కోత దశలో ఉన్నటువంటి వరి, అదేవిధంగా మొక్కజొన్న కొంత ఏదైతే ఉందో కటింగ్ దశలో ఉంది, అది కానీ కోత దశలో అవి కానీ అక్కడ ఆల్రెడీ మనకు ఉప్పలపాడు, తర్వాత తలమల్ల ఏరియాలో ఉన్నటువంటి మెయిజ్ ఒక 20 ఎకరాల వరకు నోటీస్కి వచ్చింది. దాని కానీ ఒకసారి పరిశీలించేసి ఏదైతే ఉందో ఆ డ్యామేజెస్ కానీ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఖచ్చితంగా రైతులకు ఈ నష్టపరిహారాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సరే, అందరికీ నమస్కారం. రాత్రి పడిన వర్షం వలన బాగా డ్యామేజ్ జరిగింది. బొప్పాయి, పుచ్చ 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టున్నాం. దానిలో ఆదుకొని చేయవలసింది కోరుతున్నాం. సార్ వాళ్ళు కూడా వచ్చి చూసి అంచనా వేసుకొని పోయారు. అంత ఇదిగా ఉంది. 7 ఎకరాలు దాగేసాను. బొప్పాయి 6.5 ఎకరం దాగేసాను. 10-15 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు ఏం చూసి దానికి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతే జరిగింది. ప్రభుత్వం వాళ్ళు మా దయ ఉంచి కనికరం చూపవలసిందిగా, నష్టపరిహారం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం.